ఐపీఎల్ 2026 టోర్నీ తొలి మ్యాచ్లోని గుజరాత్ టైటాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్ తో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పేసర్ మహమ్మద్ సిరాజ్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ భజ్జీ తప్పుపట్టాడు. పంజాబ్ తో మ్యాచ్లో టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి పొందింది. ఈ మ్యాచ్ లో భారత కీలక పేసర్లలో ఒకడైన సిరాజ్ 2 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ కు రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్ సింగ్ టైటాన్స్ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ చేత పూర్తి కోట ఎందుకు బౌలింగ్ చేయించలేదో తనకు అర్థం కాలేదు అన్నాడు. అతడితో కేవలం 2 ఓవర్లే వేయించారని, నిజానికి 4 ఓవర్ల కోట పూర్తి చేయాల్సింది అన్నాడు. గాయం కారణంగానా లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతన్ని పక్కన పెట్టారో తెలియదు అన్నాడు. ఏదేమైనా అతడు మరో 2 ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్ తో మ్యాచ్ లో గుజరాత్ బౌలర్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా కసిగో రబడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా 1 వికెట్ పడగొట్టారు. అయితే పంజాబ్ బ్యాటర్ కూపర్ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చడంతో గుజరాత్ కు పరాభవం తప్పలేదు.